అసలు నీ నుంచి అమ్మకు కావాల్సిందేంటి? ఏదో నిజం నిజం అంటుంది. ఆ నిజమేదో చెప్పొచ్చు కదా వదినా. నిజాయితీగా ఉండమంటుంది, ఉండొచ్చు కదా. వింధ్యవతినికిచ్చిన ఇంపార్టెన్స్లో 1% అయినా కనీసం మా అమ్మకి ఇవ్వచ్చు కదా వదినా. ఎందుకు వదినా అమ్మని ఇలా బాధ పెడుతున్నావు? అమ్మని బాధ పెట్టడం ఎందుకు, నువ్వు బాధపడ్డం ఎందుకు? ఎంతసేపు వింధ్యవతిన సంతోషంగా ఉండటం కాదు, మేం కూడా సంతోషంగా ఉండాలని కాస్తైనా కోరుకోవదినా ప్లీజ్. నువ్వంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని పోగొట్టుకోవదినా. నాకు అమ్మకి చెప్పాలో నీకు చెప్పాలో తెలియట్లేదు. నీకు చెప్పేటంత పెద్దదాన్ని కూడా కాదు. ఈ సమస్యకి పరిష్కారం చూపించొదినా. అమ్మ నిన్నిలా సూటిపోటి మాటలు అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తినే ముద్ద కూడా కొంత దిగట్లేదు వదినా. మీరు హ్యాపీగా ఉండాలంటే అమ్మ అడిగిన నిజం చెప్పే. నువ్వు సంతోషంగా ఉండి మమ్మల్ని కూడా సంతోషంగా ఉంచు ప్లీజ్. నా వింధ్య లేకుండా నేను ఎలా సంతోషంగా ఉండను? మీ అమ్మ అడుగుతున్న బిడ్డని వింధ్యకి ఇచ్చానని నేను ఎలా చెప్పను? ఇప్పుడు వింధ్య దగ్గరున్న బిడ్డని తీసుకొస్తే వింధ్య జీవితం నాశనమైపోతుంది. తీసుకురాకపోతే నా జీవితం నాశనమైపోతుంది. నేనేం చెయ్యను? నా సమస్యకి పరిష్కారం ఏంటి? డాక్టర్ 1 మినిట్. ఎస్ చెప్పండి, ప్రాబ్లం ఏంటి? అయ్యో, నేను పేషెంట్ కాదండి. మీరు ట్రీట్మెంట్ చేసిన దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఎవరు నువ్వు? ఎంక్వైరీ ఏంటి? మేడం, మీరు వింధ్య అనే పేషెంట్కి ట్రీట్మెంట్ చేశారు, గుర్తుందా? తనకి యాక్సిడెంట్ అయింది. సంధ్య వింధ్య ఇద్దరు వచ్చారు. అవును. ఇప్పుడు తను ఎలా ఉంది? పాపం మీరు అబార్షన్ చేశారు కదా, రెస్ట్ తీసుకోవాలి కదా. రెస్ట్ తీసుకుంటుంది. అవును డాక్టర్, మీరు తనకి ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ కూడా ఇవ్వలేదేంటి? మర్చిపోయి ఉంటారు. మెడిసిన్ ఇస్తారా? మెడిసిన్స్ రాసివ్వమని చెప్పాను కదా. మా వాళ్ళు చూసుకోలేదేమో, నేను రాసిస్తాను. ఎంత తీసుకున్నారు మేడం? ఎంత తీసుకోవడం ఏంటి? అసలు ప్రెగ్నెన్సీ లేకుండానే తన ప్రెగ్నెన్సీ పోయినట్టు, గర్భసంచికి ప్రాబ్లం వచ్చినట్టు భలే డ్రామాలాడారు. సంధ్య కమ్ముడిపోయారా లేక వింధ్య కమ్ముడిపోయారా? అసలు ఎంత కమ్ముడిపోయారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? అమ్ముడుపోవడం ఏంటి? నిజం చెప్పండి డాక్టర్, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? నిజంగా ప్రెగ్నెన్సీ పోయిందా లేదా పోయినట్టు మీరు నటించారా? మీరు చెప్పకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ముందు నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? అసలు నువ్వెవరు? నీకేం సంబంధం? ఈ బిల్స్ అని నీకెవరిచ్చారు? సిస్టర్ సిస్టర్ మేడం, ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వడమేనా? ఏం చేస్తున్నారు మీరు చూసుకోకుండా? ఈ అమ్మాయిని బయటికి పంపించేయండి. రండి మేడం. మేడం, నేను రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను, దయచేసి చెప్పండి, లేదంటే దీన్ని ఎంత దూరమైనా తీసుకువెళ్తాను. ముందమ్మని తీసుకెళ్ళమ్మా. మేడం రండి. రండి మేడం. ఎంత చీట్ చేస్తుంది మేడం, రండి. ట్రీట్మెంట్ చేశానని చెప్తుంది. మేడం రండి. ఇలా ఎంతమందిని మోసం చేస్తుంది? నేను ఈ విషయాన్ని వదులును. ఎంత దూరమైనా వెళ్తాను. మేడం, ఇంత చిన్నదానికి ఆవిడ దాకా వెళ్ళడం ఎందుకు? నాకు సాయం చేస్తానంటే నేనే మీకు నిజం చెప్పేస్తాను. నువ్వు నిజం చెప్తానంటే నువ్వెంత అడిగితే అంత ఇస్తాను. నీ ఫోన్ పే నంబర్ చెప్పి ఇప్పుడే కొట్టేస్తాను. మేడం, మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. మీకేం కావాలో అడగండి. అసలు ఆ వింధ్యకి ప్రెగ్నెన్సీ పోయిందా? తనకి గర్భసంచి ప్రాబ్లం వచ్చిందా? హాస్పిటల్లో తనకు అసలు ఏం ట్రీట్మెంట్ జరిగింది? అసలు ఆవిడకి ట్రీట్మెంటే జరగలేదు మేడం. యాక్సిడెంట్ జరగడంతో సంధ్య వింధ్య చిన్న షాక్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చాక కోలుకున్నారు. కాసేపు రెస్ట్ ఇచ్చి పంపించామే తప్ప ఇంజెక్షన్ ఖర్చు కూడా కాలేదు.
అదేంటి మరి మీ డాక్టర్ ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పారు కదా? అసలు తను ప్రెగ్నెంట్ అయితే కదా మేడం. ఆవిడకి గర్భసంచి సమస్య ఎప్పటినుంచో ఉంది, ఇప్పుడు కొత్తగా రాలేదు. అసలు తను ప్రెగ్నెంటే కాదు. ఇప్పుడు తనకి గర్భసంచి ప్రాబ్లం వచ్చినట్టు చెప్పడానికి అంతకుముందు హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్ కూడా తీసుకొచ్చిచ్చారు. అది కూడా మా దగ్గరే ఉంది. ఉండండి, తెస్తాను. ఇదిగోండి మేడం, ఇది గతంలోనే తనకి గర్భసంచి ప్రాబ్లం వచ్చినట్టు, ఇక తనకి పిల్లలు పుట్టారని రాసి ఇచ్చిన రిపోర్ట్. ఇది తనకి మొదటిసారి డెలివరీ చేసిన డాక్టర్ ఇచ్చారంట. నేను డాక్టర్తో మాట్లాడుతుంటే విన్నాను. సంధ్య ఎలాగైనా ఒక అబద్ధం చెప్పమని మా డాక్టర్ని వేడుకుంది. మామూలుగా అయితే మా డాక్టర్ ఇలాంటివి చెప్పదు, కానీ సంధ్య బ్రతింలాడి తన స్నేహితురాలి జీవితాన్ని కాపాడమని చెప్పడం వల్ల మా డాక్టర్ గారు అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం తను ఎప్పటికీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే లేదు. నీ ఫోన్ లేవు. నీ దాని నుండి నా నంబర్కి మిస్ కాల్ ఇచ్చాను. నీకు ఎంత కావాలన్నా నేను యూపే చేస్తాను, కానీ రిపోర్ట్స్ మాత్రం నాకు కావాలి. థ్యాంక్ యూ. ఓకే మేడం. నన్ను ఎంత మోసం చేశారు. ఇద్దరికిద్దరు దొరికారు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్తో ఒక ఆట ఆడుకుంటాను. వింధ్య జ్ఞాపకాలు ఇంట్లో కనపడ్డా నేననే వాణ్ణి నీకు మిగలను. సంధ్య, 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 సంధ్య. విద్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది చెప్పవే. విద్య, మాట్లాడవేంటే? ఏం జరిగిందో చెప్పు. విద్య, విద్య, రాజేష్ గారు ఏమైనా అన్నారా? వాణి అత్త ఏమైనా అన్నారా? ఏం జరిగిందో మాట్లాడవే. వింధ్య, మాట్లాడవే. ఏం మాట్లాడవేంటి? నాకు భయం వేస్తుంది వింధ్య. ఏదో ఒకటి మాట్లాడు వింధ్య. నన్ను క్షమించు సంధ్య. నేనెంతో తప్పు చేశాను, ఎంతో పాపం చేశాను. నీ కాళ్ళు పట్టుకుంటే తప్ప నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తం ఉండదు. నన్ను క్షమించవే. పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావే? నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి?
తప్పైపోయింది. నేను మోసపోయాను. మౌనిక ఎంత అన్యాయం చేసిందో నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నా కాపురంలో చిచ్చు పెట్టింది నువ్వు కాదు, ఆ మౌనిక. అత్తయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అనవసరంగా నా ఫ్రెండ్ని దూరం చేసుకున్నాను. ఇన్నాళ్ళు మీ మధ్య సఖ్యత లేదంటే ఏదవరకట్లా ఉండడం లేదంటే అన్నారు కదా. నిజమే, నేను పిచ్చిదానిలాగా ప్రవర్తించాను. ఆ రోజు షాప్ ఓపెనింగ్ కి మీరు నన్ను పిలవడానికి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను కావాలనే చిల్లర డబ్బులు కింద వేసి మిమ్మల్ని చాలా అవమానించాను. అంతెందుకు, నా కాళ్ళు విరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు పాప కోసం సంధ్య మా ఇంట్లో ఉంటే నేను తన్ని అపార్థం చేసుకుని దాన్ని జుట్టు పట్టుకుని వర్షంలో బయటకు గెంటేశాను. ఆ రోజు సంధ్య వర్షంలో వచ్చింది, మీరు గుర్తొచ్చారని కాదత్తయ్య. నేను బయటికి గంటై బట్టి వచ్చింది. వింధ్య, ఇవన్నీ ఇప్పుడు ఎందుకే? మనం తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్యకేం చెప్పొద్దు, అత్తయ్యకేం తెలీదు. లేదు, అత్తయ్యకి నేను చేసిన పాపాలన్నీ తెలియాలి. నా ఫ్రెండ్ సంధ్య నా కోసం ఎంతో చేసింది. తను ఎంతో ఆలోచించింది, కానీ నేను తనని బాధ పెట్టి చీకొట్టాను. అయినా కానీ అన్ని మౌనంగా భరించింది తప్ప నా సంధ్య ఎప్పుడు నా మీద కోపడలేదు. అత్తయ్య, చివరికి మీ షాపు తగలబడ్డానికి కారణం కూడా నేనే. ఆ పని నేను దగ్గరుండి చేశానత్తయ్య. వింధ్య, ప్లీజ్ నోరు మూస్తావా? నీ నోటికేదో వస్తే అది మాట్లాడుకు. అత్తయ్య, తను తెలిసి తెలియకేదో మాట్లాడుతుంది. తను చెప్పేదంతా అబద్ధం. మా మధ్య ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది తప్ప తను ఏ షాపు తగలబెట్టలేదు, నన్నెప్పుడు బయటకు పంపించలేదు. తను చెప్పేదంతా అబద్ధం. శ్రీకర్ గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని కూడా అనరాని మాటలు అన్నాను. చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పులకి ఇదిగో ఇప్పుడే చెంపలేసుకుంటున్నాను. నన్ను క్షమించండి శ్రీకర్ గారు. మీ నోటి
నోటితో క్షమించాను, ఇక ఈ విషయం వదిలేవింది అని ఒక్క మాట చెప్పండి ప్లీజ్. నేను తప్పు చేశాను, కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి ప్లీజ్. వెళ్ళవే బయటికి, వెళ్ళవే బయటికి, వెళ్ళవే బయటికి. ఏంటే కొత్త డ్రామా మొదలు పెట్టావా? నీ కాకమ్మ కౌర్లకి ఇక్కడెవరో పడిపోతారు అనుకుంటున్నావా? నువ్వు చేసిన పనికి నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు అయ్యో పాపం అని సంధ్య నా చేత కేసు విత్డ్రా చేయించింది. అప్పుడు కూడా నువ్వందరి ముందు ఇలాగే నటించి సంధ్యకి మాత్రం చెవిలో నువ్వు మారలేదని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేసావని మాకు తెలుసు. నీలాంటి దాన్ని ఎవడు నమ్ముతాడు? చేసిందంతా చేసి మా జీవితాల్ని నడి రోడ్డు మీదకి లాగేసి ఇప్పుడేమో తప్పైపోయింది, చేతులు పట్టుకుంటాను, కాళ్ళు పట్టుకుంటానని చెప్తే నీ మాటలు నమ్మడానికి ఇక్కడ పిచ్చి వాళ్ళెవరూ లేరు. అసలు నీలాంటి దాంతో ఈ వాదనేంటి? నీలాంటిది మా ఇంట్లో అడుగు పెడితే మా ఇళ్ళే మలినం అవుతుంది. వెళ్ళు బయటికి. రే శ్రీకరం, ఏం మాట్లాడుతున్నావురా? నీకు తెలీదమ్మా. ఇన్నాళ్ళు నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదమ్మా. ఈ వింధ్య మన మంచి కోరే మనిషి కాదమ్మా, మన చావు కోరే మనిషి. ఈ వింధ్య మన నాశనం కోరే మనిషి అమ్మా. ఏమండి ప్లీజ్ అండి, వింధ్య మారిపోయింది. మీరు అనవసరంగా ఇష్యూని పెద్ద చేయొద్దు, దయచేసి వదిలేయండి. సంధ్య, నువ్వు నోరు మూస్తావా? ఇది సంధ్య వింధ్యల సమస్య కాదు, శ్రీకర్ కుటుంబానికి ఈ వింధ్యకి సంబంధించిన సమస్య. ఇన్నాళ్ళు మా అమ్మ కూడా మనలాగే బాధపడకూడదని తనకి నిజం చెప్పలేదు. అమ్మా, తను మన సంధ్యనేముందో తెలుసా? సంధ్య నా స్నేహితురాలు కాదు, నా సవతి అని చెప్పిందమ్మా. ఏమండి ప్లీజ్ అండి, అవన్నీ ఇప్పుడు ఎందుకండి? అవును, నేను అన్నాను. అందుకే ఇప్పుడు కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను. అమ్మా, ఇంకేం మాట్లాడిందో తెలుసా? నేను నా భార్యని తన రాజేష్ గారి దగ్గరికి ఏమండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, మీరు ఇంకేం మాట్లాడద్దు. శ్రీకరం, ఇన్ని మాటలు నువ్వెలా భరించావురా? అమ్మా, మనల్ని అందరినీ ఏడిపించిందమ్మా.
మన జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న రాక్షసమ్మ ఇది. ఏమండి మనం కష్టపడి షాప్ పెట్టుకుంటే పెట్రోల్ పోసి తగలబెట్టిందమ్మా. మనందరి జీవితాల్ని కాల్చి బూడిచ్చేసింది. ఏమండి ప్లీజ్ అండి ఇంకా ఆపండి. అవును నిజమే, మొత్తం తప్పంతా నేనే చేశాను. అత్తయ్య, తప్పంతా నాదే, నన్ను క్షమించండి. చిచ్చి, నీలాంటి దాని చేతులు నా పాదాలకి తగిలితే నేను మలినమైపోతాను. అత్తయ్య అత్తయ్య ఇది తప్పు తెలుసుకొని సారీ చెప్పడానికి వచ్చింది అత్తయ్య. ఇది అన్యాయం అత్తయ్య. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. దీన్ని బాధ పెట్టకండి అత్తయ్య. ఏంటి, నేను తప్పు చేస్తే నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఇప్పుడు కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? వీళ్ళకి నా మీద కోపం ఉండడంలో తప్పలేదు. నన్ను తిట్టినా కొట్టినా దానికి ఒక అర్థం ఉంది. శ్రీకర్ గారు, మీరు నన్ను తిడతారో కొడతారో చంపుతారో అది మీ ఇష్టం. ఎందుకంటే నేను తప్పు చేశాను. నేను శిక్ష అనుభవించాలి. మీరు నాకు ఏ శిక్ష వేసినా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ సంధ్య కోసం నేను ఈ ఊరొచ్చాను, ఇప్పుడు ఆ సంధ్యకి నేను దూరం అయిపోయాను. నా వింధ్యకేమైనా జరిగితే ఇక్కడ సంధ్య బ్రతకదు అన్న సంగతి మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. వింధ్య లేకపోతే ఈ సంధ్య బ్రతకదు, అలాగే ఈ సంధ్య లేకపోతే వింధ్య ఉండదు.